విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకి మద్దతు తెలియజేస్తూ కపరాడ NGOSS కాలనీ వైభవ్ ఫంక్షన్ హాల్లో బగాతి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైనికులా పనిచేసే పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. సమావేశం అనంతరం మాధవధార ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంచరాన వరదరాజులు కేకే రాజు గారి సమక్షంలో వైసీపీలో చేరారు. కేకే రాజు గారు ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటేశ్వరరావు గారు, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, సీనియర్ నాయకులు జీవి రవిరాజు గారు, 50వ వార్డు కార్పొరేటర్ వావిల్లాలపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు ఎన్వి రవికుమార్, రవికుమార్, ఎం సునీల్, కమలాకర్, దల్లి రామకృష్ణారెడ్డి, రాజమోహన్, కన్నారావు, కంచరాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 95లో ఎన్టీ రామారావు ఎయిర్పోర్ట్ వచ్చి లాక్కునే 4 సంవత్సరాలు, 99లో అప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒకసారి ఈ 9 సంవత్సరాలు కూడా హైదరాబాద్ అని హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు సన్నిహితులు, చుట్టాలు, బినామీలు, చంద్రబాబు నాయుడు భాగస్వాములు వేల ఎకరాల భూములు కొనుక్కొని హైదరాబాద్ లో మాత్రం అభివృద్ధి చేసి మనకి తీరా నిర్ణయం చేశారు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఏదైనా పరిశ్రమలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయంటే ఈ రోజు మనకు కనపడేవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాయి. ఈ జనరేషన్ లో మనకు తెలిసినాయి. 34 ఏళ్ల క్రితం నాకు తెలియదు. 29 సంవత్సరాల కాలంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఐటీ సెస్ మన నియోజకవర్గంలో ఉన్న సత్యం, అప్పుడు సత్యం టైప్ మహేంద్ర, అప్పుడు విప్రో, ఇప్పుడు పల్సర్స్, ఫార్మాసిస్ ని తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫై చేసింది. 2003 ఆగస్టు నోటిఫై చేసి వదిలేశారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంపన్సేషన్స్ అన్ని కూడా క్లీన్ చేసి 2250 ఎకరాలకి గ్రీన్ బెల్ట్ సమస్య ఉంటే దాన్ని క్లారిఫై చేసి ఒక రామ్కీ సంస్థకి అభివృద్ధి చేయడానికి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ సైజు నోటిఫై చేసింది, అభివృద్ధి చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. VKPCPR చొక్కాకుల వెంకటరావు దానికి చైర్మన్ కింద ఉన్నారు. అది చాలా మందికి తెలియదు. అది అద్భుతమైన ప్రాజెక్ట్. అది గంగవరం పోర్ట్ నుంచి కాకినాడ పోర్ట్ వరకు VKPCPR అంటే విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజియన్ 110 గ్రామాలు ఎఫెక్టెడ్. దాంట్లో 1,50,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పుడు దానికి సంబంధించి. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2008 జూన్ 23వ తారీఖున తీసుకొచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే అవుతుంది. మన నియోజకవర్గానికి సంబంధించి కూడా 20 సంవత్సరాల తర్వాత పెట్టుబడులు వచ్చి నిన్న పెట్టుకోండి పోర్ట్ క్వార్టర్స్ పెట్టుకోవాలి. వాళ్ళు అది షాపింగ్ మాల్ మాత్రమే కాదు, అక్కడ కన్వెన్షన్ సెంటర్, కాన్వికేషన్ సెంటర్, 3 ఎకరాల్లో 2 లక్షల SFT ఐటీ టవర్ నిర్మాణం జరుగుతుంది. 15,000 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇక్కడ ఏఎక్సీ మాల్ తీసుకొచ్చాం బెల్లా జంక్షన్ లో. ఇక్కడ కూడా 8 థియేటర్లు, దానిపైన ఒక్కొక్కరు 64,500 SFT షాపింగ్ మాల్, ఇక్కడ 2,000 మంది ఉపాధి వస్తుంది. భోగపురం ఎయిర్పోర్ట్, మూలపాడు పోర్టు, 4 ఫిషింగ్ హార్బర్స్, ప్రాంతాలు, పరిపాలన రాజధాని. మన భవిష్యత్తుని మన బిడ్డలు బంగారు బాటలు వేసే అవకాశం మనకు మనమే కల్పించుకుని ప్రతి ఒక్కరు కూడా మీరే ఇది మన భవిష్యత్తు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినవి, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి సంబంధించినవి, విశాఖపట్నం భవిష్యత్తుకి సంబంధించినవి. చంద్రబాబు నాయుడు ఆ 9 ఏళ్ళు హైదరాబాద్ అన్నట్టు 2014 నుంచి 2019 వరకు అమరావతి పేరుతారు. మనల్ని నైవేద్యం చేసి మన ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి ఈ కూటమి నాయకులు. మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండాలి అంటే శక్తి వంచన లేకుండా ఈ 10 రోజులు కూడా సైనికుల వచ్చిన చాలా సంతోషం.